వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే రొయ్యల గ్రేవీ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ రొయ్యల్ని బయట నుంచి తీసుకొచ్చారండి మా వారు. అది మనకు బ్లాక్ కలర్లో ఉంటుందండి, నరం అంటారు దాన్ని. నీట్గా తీసేసి ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి మంచిగా 1-2 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకున్న తర్వాత కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి. అందులో మనం కడిగి పెట్టుకున్న ఈ రొయ్యలను అయితే వేసి మంచిగా మగ్గనివ్వాలండి. అలా వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు మనం వాటిని అయితే వేడి చేస్తూ ఉండాలి. అలా అయిపోయిన తర్వాత వాటిని దించేసి ఇంకో కళాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఒక 4 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలండి. అవన్నీ కూడా బాగా నూనెలో మగ్గాలి. మనకు ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లో. తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత మనకు అందులో కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. రుచికి సరిపడా కారము, అలాగే గరం మసాలా, జీలకర్ర పొడి, సాల్ట్ ఇవన్నీ కూడా మనకు టేస్ట్కి తగ్గట్లుగా వేసుకొని వాటిని కూడా మనము మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను అయితే మనం వేసుకొని మంచిగా గ్రేవీలో నీట్గా కలిపేసుకుంటూ కొద్దిగా ఆ ఆయిల్లో, ఆ స్పైసెస్లో ఈ రొయ్యలను అయితే మంచిగా మగ్గించుకోవాలండి. అంతా నీట్గా కలిపేసి మూత పెట్టుకొని ఒక 3 to 5 మినిట్స్ వరకు అలా ఆ ఆయిల్లో మంచిగా మగ్గేలాగా చూసుకోవాలి. అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గాక మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా మసులుతున్నాక కొద్దిగా మనము ఫ్లేమ్ తగ్గించేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉడకనివ్వాలి. తర్వాత కూర దగ్గర పడ్డాక అంటే గ్రేవీ కొంచెం కన్సిస్టెన్సీ చిక్కగా అయిన తర్వాత మనము కొత్తిమీర కూడా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. వేసి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి స్లైసెస్ కూడా వేసుకొని కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన రొయ్యల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఓకేనా అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.